హాయ్ హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే చేపల పులుసు అయితే చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ముందుగా చేపలు అయితే ఇలా ఫ్రెష్గా ఉన్న చేపలు అయితే తెచ్చుకోవాలండి. వీటి పేరు గులబెందులు అంటారు. టేస్ట్ అయితే బాగుంటుంది. పులుసు అయినా ఎగిరైనా బాగుంటుందండి. దీని వేస్ట్ సపరేట్ చేసుకోవాలి. వేస్ట్ అంతా సపరేట్ చేసుకొని వీటిని ఇలా మధ్యకి ముక్కల కింద కట్ చేసుకొని నీట్గా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని తెచ్చుకోవాలండి. చేపల పులుసు కోసం ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలండి. వీటిని అయితే మెత్తగా మిక్సీలో పేస్ట్ కింద ఆడుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ కింద అయితే ఆడుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చికి అయితే ఘాట్లు పెట్టుకొని అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత అయితే ముందుగా ఆడపెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఆయిల్ ఇలా పైకి తెరవైకి అయితే బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని నానబెట్టుకున్న చింతపండు అయితే రసం తీసుకొని వేసుకోవాలి. చేపల పులుసు మనకి ఎంత కావాలితే అంత రసం తీసుకొని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని సాల్ట్ కారం సరిపోకపోతే వేసుకోవాలి. నేనైతే సరిపడగా వేసేసాను. మీరైతే చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకొని మూత పెట్టి అయితే పులుసు మరిగించుకోవాలి. పులుసు అయితే మరిగిపోయింది. ఇందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. చింతపండు పులుపు వేసిన తర్వాత చేప ముక్కలు వేయడం వల్ల విడిపోకుండా ఉంటాయి. మొత్తం చేప ముక్కలు ఇలా ములిగేలా పులుసులో అయితే వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చేప ముక్కలను అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం ములిగేలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మరో 10 నిమిషాలు అయితే పులుసు దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టుకొని మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే పులుసు అనేది ఇలా మరుగుతుందండి. ఇందులోనే కొత్తిమీర అనేది వేసుకోవాలి. వేసుకొని మరో 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని పులుసు అయితే మరిగించుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత పులుసు మరిగితే టేస్ట్ అనేది బాగుంటుందండి. 5 నిమిషాల తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ కట్టేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, చేపల పులుసు అయితే రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.